ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే మంచి బాలుడు ఉండేవాడు. రవికి డబ్బు ఎక్కువగా లేకపోయినా అతను గ్రామంలోని అందరికీ సహాయం చేసేవాడు. ఒకరోజు రవి అడవిలో నడుస్తూ ఉండగా ఒక గాయపడిన చిన్న పక్షి చెట్టు కింద పడిపోయి ఉండడం చూశాడు. రవి దయతో పక్షిని చేతిలోకి తీసుకుని చెప్పాడు, చిన్న పక్షి, భయపడుకో, నేను మీకు సహాయం చేస్తాను. అతను పక్షికి నీళ్లు, ఆహారం ఇచ్చాడు. కొంతసేపటికి పక్షి కొలుకుంది. ఆ పక్షి ఎగిరే ముందు ఒక్కసారిగా ఒక మాయాపరి అంటే ఫేరీగా మారింది. ఆ పరి చిరునవ్వుతో ఇలా చెప్పింది, రవి, నీవు నాకు కష్టంలో సహాయం చేశావు, అందుకే నీకు ఒక బహుమతి. ఆమె తన మాయాకర్రను ఊపి ఇలా చెప్పింది, ఈ అడవిలో ఒక మాయా బంగారు చెట్టు ఉంది. దాన్ని ఒకసారి కదిలిస్తే బంగారు పండ్లు పడతాయి. కాని ఒక విషయం గుర్తుంచుకో, లోభపడకూడదు. రవి పరికి ధన్యవాదాలు చెప్పి అడవిలోకి వెళ్ళాడు. అతను సూర్యకాంతిలో మెరుస్తున్న బంగారు చెట్టును చూశాడు. రవి నెమ్మదిగా చెట్టును ఒకసారి కదిలించాడు. వెంటనే 3 బంగారు పండ్లు నేలపై పడిపోయాయి. రవి ఆనందంగా చెప్పాడు, ఇవి మా కుటుంబానికి చాలు. అతను గ్రామానికి వెళ్ళి ఆ పండ్లు అమ్మాడు. కొద్ది రోజుల్లోనే అతని కుటుంబం సంతోషంగా జీవించడం ప్రారంభించింది. ఒకరోజు రవి తన కుటుంబ సభ్యులకు మాయా చెట్టు గురించి చెప్తున్నాడు. ఆ మాటలను అతని పొరుగువాడు రఘు దొంగచాటుగా విన్నాడు. అతను రహస్యంగా రవిని అనుసరించి అడవిలోకి వెళ్ళి ఆ బంగారు చెట్టును కనుగొన్నాడు. రఘు ఆనందంగా అరిచాడు, ఇవాళ నేను చాలా ధనవంతుడవుతాను. అతను చెట్టును మళ్లీ బలంగా కదిలించాడు. అప్పుడే చెట్టు ప్రకాశంగా మెరుస్తూ మొదలైంది. బంగారు పండ్ల బదులు చెట్టు కొమ్మలు రఘును చుట్టేసి బంధించాయి. అప్పుడు చెట్టు నుంచి ఒక స్వరం వినిపించింది, లోభం ప్రమాదాన్ని తెస్తుంది. రఘు భయపడి సహాయం కోసం అరిచాడు. రవి ఆ శబ్దం విని అక్కడికి వచ్చాడు. రవి చెట్టును చూసి వినయంగా చెప్పాడు, దయచేసి అతన్ని క్షమించండి. కొద్దిసేపటికి చెట్టు కొమ్మలు రఘును వదిలేశాయి. రఘు సిగ్గుతో రవిని చూసి చెప్పాడు, క్షమించు రవి, ఇకపై నేను లోభపడను. నీతి: మంచితనం ఎప్పుడూ ఫలితమిస్తుంది, కానీ లోభం సమస్యలను తెస్తుంది.